ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దరిద్రులైన మనలను ప్రేమతో అధికారులతో కూర్చుండబెట్టుటకు కోరుకున్న దేవుడు మనలను ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రునిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును హెచ్చించి రాజుగా మార్చుకుంది మన యేసయ్య ప్రేమ. నెహెమ్యా రాజుకు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు, కానీ దేవుడు ఎన్నుకున్న తరువాత పడిపోయిన మందిరాన్ని నిర్మించి ప్రాకారములు కట్టేవాడిగా ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలీయులు 12 గోత్రాల దృష్టికి అల్పమైన గోత్రంలో ఉన్నవాడు అని అనుకున్నాడు సౌలు. కానీ దేవుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సుగా ఉంచి రాజుగా మార్చుకుంది మన యేసయ్య ప్రేమ. మన దృష్టికి మనము పనికిరాని వారముగా ఉండవచ్చు, అల్పులుగా ఉండవచ్చు. మన జీవితంలో ఉన్న కరువు కాటకాలను బట్టి కావచ్చు, బిడ్డల భవిష్యత్తు పట్ల ఆలోచన కావచ్చు, ఇల్లు లేదని వసతులు లేవని కావచ్చు, ఆర్థికంగా ఎప్పుడు అభివృద్ధి పొందుతామా అని ఒక పక్కేమో పేదరికం, ఒక పక్క దరిద్రత, ఒక పక్క మన పరిస్థితిని చూసి నవ్వేవారు ఎక్కువ, ఎంత కష్టపడినా ఫలితం లేదని ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా? యాకోబు 2:5లో రాయబడింది. అలాగే దరిద్రులైన మనలను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిలో ఉన్న నిన్ను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. సమూయేలు 2:8లో రాయబడింది. విత్తని కోయని పక్షులను కడుపు నింపుతున్న దైవము మనల్ని లేమి నుంచి, పేదరికం నుంచి లేవనెత్తడంటారా? నెహెమ్యా, దావీదు, సౌలు వీరిని లేవనెత్తినవాడు మనల్ని కూడా లేవనెత్తుతాడు ఖచ్చితంగా. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును దేవుడు పిలుచుకుని రాజుగా చేసుకున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క గోత్రములలో అల్పమైన గోత్రము గలవాడు సౌలు, కానీ రాజుగా మార్చుకున్నాడు. నెహెమ్యా గిన్నె అందించేవాడే, కానీ దేవుడు ఏర్పరచుకుని ప్రాకారాలను కట్టేవాడిగా చేశాడు. మన జీవితాల్ని ఆ విధంగా మార్చలేడంటారా? ఖచ్చితంగా మారుస్తాడు. కానీ మనలో ఉండాల్సిన సుగుణాలు ఏంటంటే, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దరిద్రురాలవైన నీవు, పేదరికంలో ఉన్న నీవే దేవునికి కావాలి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడి దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు మహిమ పొందుకొనుగాక మిమ్మల్ని బట్టి.